హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా ఇంటికి అత్తయ్య, మావయ్య వాళ్ళు వచ్చారు అనేసి. ఈరోజైతే ఫస్ట్ డే అండి. ఈరోజు లంచ్‌లోకి నేను పప్పు, మామిడికాయ అయితే వండాను. సాటర్డే కాబట్టి నాన్ వెజ్ అయితే తినరు. ఈరోజు షానుకైతే స్కూల్ ఉందండి. మనుకు లేదు. సో, షాను కోసం అనేసి చిన్నగా కొంచెం అన్నం అయితే వండాననమాట. తర్వాత దానికి వాటర్ బాటిల్స్ నింపేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేశానండి. ఇంకా ఇడ్లీలోకి చట్నీ కింద వేరుశెనగ గుళ్ళు, పుట్నాలు కలిపి చట్నీ చేశానండి. ఇలా చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటది. షానుకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి దానికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి స్కూల్‌కైతే పంపించేసానండి. నేను మళ్ళీ షాను స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత 12:30 ఆ టైంకి మా కోసం మళ్ళీ అన్నం అయితే వండుకున్నాము. ఇంకా పప్పులోకి వడియాలైతే వేపించుకొని తిన్నామండి. ఇంకా మావన్నీ భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా గిన్నెలైతే వచ్చాయండి. మొత్తం గిన్నెలన్నీ ఒకేసారి అయితే తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే మావయ్య గారు చపాతీలు చేసేయండి అనేసి అన్నారు. సో, అందరికీ ఒకేసారి అయిపోతది కదా అనేసి అందరి కోసం చపాతీలైతే చేశానండి. చపాతీల్లోకి కూరైతే వంకాయ వండానండి. మావయ్య గారు బంగాళదుంప తినకూడదంట. సో, చపాతీలైతే అందరికీ వేసిచ్చేసాను. ఒక్కొక్కళ్ళు చపాతీలైతే తినేసారండి. సో, అందరికీ వేయంగా లాస్ట్‌కైతే చపాతీలు నాకు మిగలలేదనమాట. సరే ఇంకేమి తినకుండా పడుకుందామా అనుకున్నాను కానీ మళ్ళీ పొద్దున్నే లేసి చాలా పని చేయాలి కదా అనేసి ఇడ్లీ పిండి ఉంటే నా కోసం ఇడ్లీ అయితే వేసుకున్నాను.